ఇప్పటి వరకు ఎలాంటి విచారణ ప్రారంభం కాకుండానే కేవలం అండర్ ట్రయల్ ఖైదీగా ఉమర్ ఖలీద్ 6 సంవత్సరాల నుంచి తిహార్ జైల్లో ఉన్నారు. కనీసం విచారణలో ఏ అనే అక్షరం దగ్గరలో కూడా స్టార్ట్ అవ్వలేదు. దాని మీద ఇప్పుడు దేశంలో కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉండగానే డేరా బాబా 2017లో ఆయనకు అత్యాచార కేసులో 20 ఏళ్ళు జైలు శిక్ష పడితే ఆ 2017 నుంచి ఇప్పటి వరకు కనీసం 17 సార్లేమో పెరోల్ మీద బయటకు వచ్చారు. ఆయన శిక్షపడి జైల్లో ఉండడం కంటే పెరోల్ అని చెప్పి బయటకు రావడం ఎక్కువ. 17సారి వచ్చారు. ఈసారి మళ్ళీ 30 రోజుల పాటు ఆయనకు పెరోల్ లభించింది. అలా జైలు నుంచి విడుదల కాగానే ముందరక 10 కార్లు, వెనకలో 10 కార్లు, మధ్యలో ఆయన దర్జాగా కూర్చొని బండెనక బండి గట్టి ఊర్లే పిస్తుపోతూ ఉంటే బ్రహ్మాండంగా 10 కార్లు పెట్టుకొని దర్జాగా అసలు ఒక రాజు ఏ విధంగా విహారయాత్రకు వెళ్తాడో జైలు నుంచి ఆయన ఆ బాబా ఆశ్రమానికి ఎక్కడికి ఆయన అట్లాగే వెళ్ళారు. దీని మీద దేశంలో న్యాయ వ్యవస్థను ఉద్దేశించి చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నెటిజన్లు అండ్ కొందరు కీలకమైన వ్యక్తులు కూడా. ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ ఏంటో తెలుసా? గుర్బీత్ రామ్ రహీం సింగ్కు మరోసారి పెరోల్ మంజూరైంది. ఈసారి 30 రోజులు దక్కింది. 2017 ఆగస్టులో శిక్ష పడినప్పటి నుంచి ఇది 16వసారి అతను పెరోల్పై బయటకు వచ్చాడు. అత్యాచార కేసులో అతను 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు. అదే సమయంలో ఉమర్ ఖలీద్ లాంటి వారు విచారణ కూడా మొదలు కాకుండా దాదాపు 6 ఏళ్లుగా జైలులో ఉన్నారు. ఇదే న్యాయ వ్యవస్థ. ఇకపై మన న్యాయమూర్తులు ఏం ఉపదేశిస్తారో ఆశ్చర్యంగా ఉంది అని. అండ్ బృందా కారత్ అయితే ఇప్పటికే 16 సార్లు పెరోల్ ఇచ్చారు. తన శిక్షా కాలంలో సగం సమయం అతను పెరోల్ పైనే గడిపాడు. ప్రశ్న ఏంటంటే మన చట్టం వివక్ష ఎందుకు చూపుతుంది? అతను తీవ్రమైన నేరస్తుడు కాదా? ఎంతోమంది అండర్ ట్రయల్ సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు, కానీ వాళ్ళకు పెరోల్ లేదా బెయిల్ నిబంధన లేదు. ఇది క్రిమినల్ జస్టిస్ సిస్టంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది అని చెప్పి ఆమె. ఇంకా నెటిజన్లకు కొన్ని స్పందన చూడండి. జోక్ ఏంటంటే 75% హాజరు లేకపోతే మేము పరీక్ష కూడా రాయలేం, కానీ ఈ అత్యాచార దోషి జైలుకు హాజరు కాకుండా తన భారీ కాన్వాయ్తో తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇంకో నెటిజన్, ఈ దేశంలో అసలు ఏం జరుగుతుంది? మీడియాకు అతనిని అత్యాచార దోషి అని చెప్పే ధైర్యం కూడా లేదు. ఇంకొక అతను చూడు, ఈ దేశంలో ఏం జరుగుతుంది సోదరా? వీళ్ళకి ఇంత భద్రత ఎందుకు ఇస్తున్నారు? దీనికి మొత్తం ప్రజలే కారణం. ఈ చెత్త పరిస్థితుల నుంచి మనం ఎప్పటికీ విముక్తి కాలేమేమో. ఇంకో నెటిజన్, ప్రభుత్వం ఇతడి కాన్వాయ్లో ఇంకో 10 వాహనాలు చేర్చాలి, ఆయనకు Z+ భద్రత ఇవ్వాలి. ఈ కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతే ఎలా? ఇంకో నెటిజన్, మోదీ తన కాన్వాయ్ను 2 కార్లకు తగ్గించారు. అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీం అంతకంటే పెద్ద వ్యక్తినా? పెట్రోల్, డీజిల్ ఖర్చుల నియంత్రణ చర్యల గురించి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం ఆయనకు జైల్లో ఉన్నటువంటి తెలిసినట్టు లేదు. బయట ఉన్న పోలీసులకు కూడా తెలియదేమో. చూడండి, అసలు ఆయనకు శిక్ష పడినప్పటి నుంచి సగం రోజులు పెరోల్ మీద బయటనే ఉన్నారు. ఇవి ఒక వ్యవస్థలు. న్యాయ వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రశ్నలు. వివక్ష చూపుతుంది అన్న సంగతి అందరికీ తెలుసులేండి. బహిరంగంగా చెప్పాలి అంటే ఎవరైనా భయపడతారేమో, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అసలు విచారణ అనే పదమే లేకుండానే కనీసం ఒక అండర్ ట్రయల్ ఖైదీ కానీ 6 ఏళ్ల నుంచి ఉన్నాడు ఉమర్ ఖలీద్. ఎందుకు ఈ దేశంలో సిస్టమ్ ఒకరికి ఒకలా మరొకలా పనిచేస్తుందని చెప్పి కళ్ళ ముందు ఎన్ని సాక్ష్యాలు లేవు ఇట్లాంటివి?